మదర్ సింబల్లో థర్డ్ అట్రిబ్యూట్ అంటే మూడో విశిష్ట గుణం వచ్చేసి కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ద హోల్ బీయింగ్ ఆఫర్స్ ఇట్ సెల్ఫ్ టు ద లార్డ్ ఇన్ అబ్సల్యూట్ ట్రస్ట్. అంటే మన మొత్తం అస్తిత్వము సమగ్ర విశ్వాసంతో భగవంతునికి పూర్తిగా అర్పించటమే కృతజ్ఞత అంటే. దీనికి మదర్ మనకు మంచి సూత్రం కూడా చెప్తారు, అది రిమెంబర్, ఆఫర్. ఇప్పటికీ గుర్తుంచుకో, సమర్పించుకో. ప్రతి నిమిషము, ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి సంవేదన, ఇవన్నీ కూడా మనం చేస్తున్న ప్రతి పని ఎప్పుడు గుర్తుంచుకుంటూ సమర్పించుకుంటూ ఉన్నప్పుడు భగవంతుని పట్ల మనకు కృతజ్ఞత అన్నది దానంతటదే వచ్చేస్తుంది. ఇంకా ఈ కృతజ్ఞతను తెలుపుకోవటానికి మనకి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ముఖ్యంగా భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఎన్నో అంశాలు కనిపిస్తాయి. ఎలా అంటే మనకిచ్చిన ఈ మానవ జన్మ, ఇప్పుడు మనం ఏ కుక్కగానో కోతిగానో పుడితే ఈ రకంగా ఎలా ఉండేది, ఏ చెట్ల మీదనో రోడ్ల మీదనో ఉండేవాళ్ళం. కానీ అలా కాకుండా ఈ మానవ జన్మ మనకిచ్చినందుకు, మన ఉనికికి, మన శరీరంలో అన్ని భాగాలు పనిచేస్తున్నందుకు భగవంతుడికి కృతజ్ఞతగా ఉండాలి. ముఖ్యంగా ప్రకృతి పట్ల, ప్రకృతి నుంచి మనం పొందే విషయాలకు కానీ చాలా కృతజ్ఞతగా ఉండాలి. ఇప్పుడు ఒక సూర్యోదయం కానీ, సూర్యాస్తమయాన్ని కానీ, సముద్రాన్ని కానీ, జలపాతాలను కానీ చూస్తున్నప్పుడు, అలాగే ఒక పుష్పం వికసిస్తున్నప్పుడు, ఒక చిన్న పిల్లవాడు నవ్వుతూ ఉన్నప్పుడు ఆ నవ్వులో కానీ, ఒక పక్షి కూతలో కానీ, ఒక మంచి పాట విన్నప్పుడు కానీ, ఒక మంచి వాక్యం చదివినా కూడా, వీటన్నింటిలో మనము దైవం ఉనికిని గుర్తించగలిగినప్పుడు మన మనసంతా కృతజ్ఞతతో నిండిపోతుంది. దీనికి మించిన ఆనందము ఇంకొకటి ఉండదు. ఇలా మనలో కృతజ్ఞతను పెంచుకుంటూ పోయే కొద్దీ మనము ఆనందానికి దగ్గర అవుతాము, అహంకారానికి, అజ్ఞానానికి దూరం అవుతాం. మనలో అహంకారం అన్నది అందరికీ ఉన్న సమస్యే. అహంకారం అన్నది మన ప్రతి చలనంలోనూ ఉంటుంది. ఈ అహంకారాన్ని తగ్గించుకోవడం అన్నది చాలామందికి ప్రాబ్లం. అహంకారం తగ్గించుకోవాలి అంటే మెయిన్గా మనలో పెంచుకోవాల్సింది కృతజ్ఞతా భావం. ఈ కృతజ్ఞతా భావమే ప్రస్తుతం సొసైటీలో లోపించింది, అది చూస్తూ ఉన్నాం. ఈ భగవంతుడికి కృతజ్ఞతగా ఉండటానికే మనం గుళ్ళకు, గోపురాలకు వెళ్ళాలి. ఇప్పుడు ఏదో మన కోరికలు తీర్చుకోవటానికో, చాలామందిని చూస్తుంటాం కోరికలు తీర్చుకోవటానికి గుళ్ళకి వెళ్తారు, లేకపోతే మనశ్శాంతి కోసం వెళ్తారు. కానీ నిజంగా మనం భక్తులము అనిపించుకోవడం అంటే ఎప్పుడు అనిపించుకుంటాము అంటే కేవలం భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోవటానికి గుళ్ళకు, గోపురాలకు, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మాత్రమే మనము నిజమైన భక్తులము అనిపించుకుంటాం. ఇది భగవంతుని పట్ల కృతజ్ఞతగా ఉండటము మరి మనకు ఏదో మంచి జరిగితేనో, మనము సక్సెస్ అవుతేనో కృతజ్ఞతగా ఉండటం మాత్రమే కాదు. మనకి ఏది జరిగినా కూడా భగవంతుని పట్ల కృతజ్ఞతగా ఉండాలి, మదర్ పట్ల కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే మనకి మంచి కాకుండా చెడు జరిగినా, మనం సక్సెస్ కాకుండా ఫెయిల్యూర్ అయినా, వాటిలో మనం ఏదో నేర్చుకోవాల్సింది ఉంది. అది ఆ నేర్చుకోవాల్సిన దాన్ని మనకి ఎత్తి చూపించినందుకు, ఆ ఫెయిల్యూర్ ద్వారా మనకు చూపించినందుకు భగవంతునికి కృతజ్ఞతగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఇంకా భగవత్ కృపను ఎప్పటికీ మర్చిపోకుండా ఉండటమే కృతజ్ఞత అంటే.